మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విద్యార్థినులతో అనేక రకాల ప్రజా సంఘాలతో అదేవిధంగా పార్టీలతో ఇక్కడ మేము అదే మహాత్మా జ్యోతిరావు పూలే గారికి పూలమాలలతో అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారికి విగ్రహానికి మనము పాలాభిషేకం జరిగింది. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి అయినా కూడా జిల్లా అధికారులు ఎక్కడ పోయినా చెప్తా ఉన్నా. ఈరోజు జిల్లా అధికారులు బీసీ సంక్షేమ శాఖ అధికారులు అయితేమి జిల్లా అధికారులు అయితేమి పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి ఎటువంటి పనులు చేపించుకోవడం చాలా సిగ్గుచేటని తెలియజేస్తా ఉన్నా. ఇదే ఎలక్షన్ల తరుణంలో అయితే ఇదే మహాత్మా జ్యోతిరావు పూలే గారికి విగ్రహాలకు నివాళులు అదేవిధంగా జయంతులకు సంబరాలు ఇచ్చారు. ఈరోజు ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయితేమి ప్రధాన అధికారంలో ఉన్న పార్టీలు అయితేమి ఇక్కడికి మహానుభావుడుకు కనీసము పూలమాలలతో స్మరించకపోవడము చాలా సిగ్గుచేటు. ఈరోజు అమ్మాయిలు చదువుకుంటున్నారంటే మహిళలు చదువుకుంటున్నారంటే ముఖ్య కారణం మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఇంతమంది ఎందుకు స్మరించారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రాజకీయ పార్టీలు కేవలము అధికారం కోసం మాత్రమే మహాత్మా జ్యోతిరావు పూలేని వాడుతున్నారు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జీవిత విశేషాలు కానీ పాఠ్యాంశాల్లో పొందుపరచాలా అదేవిధంగా విద్యార్థులకు తెలియజేయాలా అని మేము తెలియజేస్తా ఉన్నాం. షేక్ రియాజ్ డెమోక్రటిక్ విద్యార్థి సంఘం స్థానిక నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చి దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి మహిళా విద్యార్థులతో విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు అందరు కలిసి ఈరోజు ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు మహాత్మా అనే బిరుదు పొందిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీలను దళితులను గిరిజనులను ఓట్లకు వాడుకుంటూ ఈరోజు గొప్ప మహాయని వర్ధంతిని ఇక్కడ మామూలుగా అయితే అధికారికంగా బీసీ సంక్షేమ అధికారులు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి వర్ధంతి జరగాలా, ఎక్కడున్నారు ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా లేరా అని మేము ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని ఎవరైతే విస్మరించినారో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీలు అదేవిధంగా ఎస్సీలు మైనార్టీలు గిరిజనులు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుతున్నారు. అదే ఎలక్షన్ అప్పుడైతేనా ఎవరు చెప్పకపోయినా వాళ్ళే పిలిచి వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు అధికారం ఉండే పార్టీ నాయకులు మీకు జ్యోతిరావు పూలే గారు గుర్తు రావడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దేశంలో సగ జనాభా ఉన్న బీసీలకు ఇప్పటికి కూడా న్యాయం జరగడం లేదు. మహాత్మా జ్యోతిరావు పూలే బిఆర్ అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని పిలుపునిస్తూ కోరుతున్నాను. నా పేరు పెరుగు శివకృష్ణ, రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాష్ట్ర యువజన